ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మను పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలం ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చి ఫలవృక్షములను భూమి మొలిపించగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షుల భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుటనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారం మగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినం ఆయను. దేవుని మహాకృపను బట్టి నేను మేము అంత క్షేమంగా ఉన్నాం. అందుకు ఆయనకి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. వింటున్న మీరందరూ కూడా ఆయన కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ దినము ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలోని మొట్టమొదటి అధ్యాయం. అసలు
ఆది అంటే మొదలు నుంచి దేవుడు ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది తెలియజేసిన మొట్టమొదటి అధ్యాయం చూసాం కదండి. మరి దేవుడు భూమిని, ఆకాశంను, సూర్యుని, చంద్రుని, పక్షులను, పశువులను, ప్రతి చిన్న పురుగును, అలాగే మనిషిని, మరి పండ్లు ఇచ్చే మరి వృక్షాలు, విత్తనాలు, మరి మొక్కలు సమస్తం కూడా మనకు ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చే సమస్తాన్ని కూడా ఆయన ఎంత చక్కగా, ఎంత మరి ప్రణాళికతో ఆయన సృష్టించడం మనందరికీ ఇక్కడ తెలియచేశారు. అయితే ఒక్కొక్క దినమున ఆయన ఒక్కొక్క సృష్టిని నోటి మాట చేత చేశారు. కేవలం మనిషిని మాత్రమే ఎంతో ఇష్టంగా ఆయన చేతితో స్వయంగా మట్టిని మనిషిగా మలిచి మరి ఆయన స్వరూపంగా పశువుల్ని, పక్షుల్ని, ప్రాకు జంతువులను, మరి పురుగులను అన్నిటినీ ఆయన నోటి మాట చేత పలికి కేవలం ఆయన పలికెను, ఆ ప్రకారం ఆయన అని ప్రతి మరి దినము సమాప్తం ప్రతి దినము అయిన ఆ సందర్భంలో ముందుగా తెలియచేశారు. ఆ ప్రకారం ఆయన అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇలా అంటే ఆయన పలకటం, ఒక సృష్టిని చేయటం, ఒక దినం అవటం. అలా ఆయన సమస్తాన్ని కూడా 6 దినాల్లో మనకు అవసరమైనవి అన్నీ కూడా మనల్ని సంతోషపెట్టడానికి, మనకి అవసరాలు తీర్చడానికి, అన్ని ఆరోగ్యానికి అన్నీ కూడా ఆయన ఎంతో చక్కగా ఏర్పాటు చేసి నిర్మించారు. 7వ దినమున మరి ఇంకా 7వ దినం గురించి నేను చదవలేదు. మొట్టమొదటి అధ్యాయంలో 6వ దినం వరకు ఆయన చేశారు. మరి మనిషిని ఎంతో ఇష్టంగా ఆయన సృజించుకున్నారు. ఇక్కడ చూసాం కదండి స్పష్టంగా. దేవుడు 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు అని చెప్పి, మన స్వరూపమందు అంటే అన్నిటినీ రకరకాల రూపాలతోటి ఆయన చేసి మనుషుల్ని, మనల్ని మాత్రం ఎంతో విలువ ఇచ్చి, ఎంతో ప్రేమించి ఆయన రూపంలో ఉండటానికి చేశారు. అయితే మనం ఆయన రూపంలో ఉన్నామే కానీ ఆయనను పోలి నడుచుకున్న వారంగా అందరం ఉండలేకపోతున్నాం. ఏంటంటే మరి ఈ లోకంలో ఉంటున్నాం కనుక ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, లేకపోతే సందర్భాలు, మనుషులను బట్టో, మనకు ఎదురైన సమస్యలను బట్టో మన మాటలు, లేకపోతే మన ప్రవర్తన మారిపోతుంటుంది. అది నాతో సహా అందరం మార్చుకోవాల్సి ఉంది. ఆయన పోలిక చొప్పున మనల్ని ఆయన స్వరూపమందు చేసుకున్నారంటే ఆయన స్వభావాన్ని కూడా, ఆయన రక్తమే మనలో ఉంది. మరి ఆయన స్వభావాన్ని కూడా మనలో మరి నింపుకోవాలి. అయితే నిజంగా మరి ఈ దినాన కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు మనిషిని ఎంతగా కృంగదీస్తున్నాయంటే మరి చాలా తప్పుడు మార్గాల వైపు నడిపిస్తూ దేవుడు మరి ఆయనను శిక్షించిన వారిని ఒక్కసారి కూడా ఎదురు తిరిగి నిందించలేదు. మరి వారి మీద కసి తీర్చుకోలేదు. ఆఖరికి అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని శిలువ మరణాన్ని దగ్గర కూడా ఆయన మరి క్షమించారు. అలాంటి గుణం మనకి ఎంతమందికి ఉందో మనల్ని మనమే చెక్ చేసుకుందాం. అలాగే ఎదుటివారిది తప్పు ఉన్నా లేకపోయినా వారితో మనం ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనం చెక్ చేసుకొని, మనం తెలియక చేసిన ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటున్నామా లేదా అని గమనించుకొని ముందుగా నేను, ఆ తర్వాత మనందరం. ఎందుకంటే నేను వెలిగినప్పుడే వెలుగివ్వగలను. కొవ్వొత్తి వెలిగినప్పుడు వెలుగివ్వగలదు, కానీ అది వెలగనప్పుడు వెలుగు ఇవ్వలేదు కదా. అందుకే మొదటిగా నన్ను నేను సరిచేసుకోవాల్సినవి ఉంటాయి. మరి అలాగే మనందరం కూడా సరి చేసుకోవాలి ఏమైనా ఉన్నప్పుడు అని చెప్పి నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అయితే దేవుని నామాన్ని బట్టి మరి ఏ పాపమున్న ప్రతి దినము కూడా క్షమించమని ఆయన అడుగుదాం. ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించడానికి ప్రయత్నిద్దాం, జీవిద్దాం. అలాగే మరి ఆయన ఇచ్చిన క్షమాపణ అనే గుణాన్ని మనం కూడా కలిగి ఉండి, మనం ఒకరు క్షమించేటట్టు, మనల్ని ఇంకొకరు క్షమించేటట్లుగా మనం ఉండాలని ప్రభు పేరట కోరుతూ మరి నా మాటలు దేవుని పేరట ముగిస్తున్నాను. నా మాటల్లో ఏ తప్పులు ఉన్నాయో, ఏవి వ్యతిరేకమైనవి ఉన్నాయో, తెలియకుండా ఏం మాట్లాడానో, మరి నా మాటల పొరపాట్లను మన్నించమని ముందుగా నా తండ్రి అయిన దేవునికి క్షమాపణ కోరుతున్నాను. వింటున్న మీకు కూడా ఏమైనా పొరపాట్లు అనిపిస్తే దయతో క్షమించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.